వారి ఫోన్ నెంబర్ నుంచి పెట్టారు, కాల్ బ్యాక్ అర్జెంట్ ఫ్రమ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపర్తి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారే వారి సెల్ నుంచి నాకు ఈ మెసేజ్ పెట్టారు. ఏ టైంలో పెట్టారు? 6-7 PM. సో నేను 6:40కి వారి నెంబర్లని చూసి నేను కాల్ చేద్దాం టైంలో ఈ నెంబర్ వచ్చింది మళ్ళీ 6281 ఈ నెంబర్ కూడా చేశారు. సరే తిరిగి నేను ఆ కాల్ చేసే లోపల ఈ కాల్ లిఫ్ట్ చేశారు. ఈ నెంబరు చేసి 7 minutes నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. ఎవరైనా మీరు కాల్ చేశారని నేను రిటర్న్ కాల్ చేయడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అని చెప్పని. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిఎల్ అనుకున్నా కానీ మరి ఎవరో ఆ నెంబర్ నాకు ఇప్పుడు కూడా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలీదు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నెంబరు చేసే లోపల ఈ నెంబరు వాళ్ళు లిఫ్ట్ చేసే వాళ్ళు నేను మాట్లాడలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి ఇచ్చిన తర్వాత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ నువ్వేనమ్మా అన్నాడు. అవునన్నా నేను సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాను. పెద్దిరెడ్డి ఎక్కడున్నావు అంటే ఒంగోలు ఉన్నా అని చెప్పాను. సో వారు కూడా మాట్లాడుతూనే విషయం ఏమీ చెప్పలా, ఉన్న పలంగా తాడిపత్రి వచ్చి నన్ను కలవాలమ్మా అన్నాడు. ఎవరైనా కూడా ఎందుకు కలవాలి, ఎందుకు ఏం పని అని అడుగుతాం. సరే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన రాజకీయాల్లో పెద్ద మనిషినో లేదు, గతంలో మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం, మేము కూడా రాజకీయంలో సుదీర్ఘంగా మాకు కూడా నేను కూడా 29 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా. ఆయన డాక్యుమెంట్ ఒకటి పెట్టారు. పెద్ద ఆయన కదా ఏదో ఫోన్ చేశాడు, ఎందుకు ఏందని అడగకుండా వస్తాను కలుస్తా అని చెప్పాను. 40 నిమిషాల తేడాతోటి ఈ వ్యక్తి ఎవరో ఆయన నెంబర్ అనుకున్నాను. తీరా చూస్తే అది ఇక్కడ ఒంగోలు మనిషి అని అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో భయపెట్టాలని, ఒక వ్యక్తుల్ని భయపెట్టి బెదిరిస్తే ఏదో ఫ్యాక్షన్స్ రాజకీయాలు చేసినట్టు వాళ్ళు బెదిరిస్తారనో, వాళ్ళు బెదిరిస్తే మేసం మెలేసి చెప్తున్నా, ఒంగోలు ప్రాపర్టీలో నువ్వు ఏలు పెట్టావంటే నువ్వు అనుకుంటున్నావు ఒకటి చట్టపరంగా నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా. ఏం మాట్లాడుతున్నావు? బెదిరిస్తావా? మరి మా ఇంటి ముందుకు 11 గంటలకు వస్తా అని చెప్పి ఉండమని బెదిరిస్తారా? ఏం మీరు మీ ఉడతూపులకి ఎవడు భయపడేవాడు లేడు. ముఖ్యమంత్రి గారి గౌరవం ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నీ మీద కంప్లైంట్ చేస్తా. ఎవరైతే ఈరోజు నాకు ఫోన్ చేసి బెదిరించారో ఈ రాష్ట్ర డీజీపీ గారైనటువంటి వారికి, అలా హరీష్ కుమార్ గుప్తా గారికి, మా జిల్లా ఎస్పీ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నా. తాలూకా పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి నేను వారి మీద కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ వివరాలు కూడా తమ మీడియాస్ ఒకటి రెవెన్యూ ఏ డిపార్ట్మెంట్ వారు కూడా నా సైట్లో కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దని హైకోర్టు నాకు ఇచ్చినటువంటి ఒకటి 20 జూన్ వచ్చేసి ఇది వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు 20 జూన్ 2025లో నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది, ఎవరు కూడా నా సైట్లో ప్రవేశించకూడదని. ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ హైకోర్టు నన్ను హైకోర్టుకు వచ్చి మీరు మీ బాధను చెప్పుకోండి, మేము బ్రేకిస్పటల్లో కేసు రాసినవాడు ముందు పోయి ఆ బస్సులు గీసులు అన్నీ వేసి రిపేర్ చేశాడు పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా? నరుకుతా తెలుసు. మేము ఈ వర్డ్ వాడకూడదు. ఎస్ బాధ రే ఈ అబ్బా నా బాధరా సద్దలు నా కొడుకలే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టారు నాకు. రామాజులు నీకు ఫోన్ చేసినట్టు ఢిల్లీలో అన్నా అని, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? కేసులో నువ్వు ఏం చేశావు? లే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా, మాకు చైర్మన్గా ఉండే, మీ ఊరికి వచ్చినారా ఆయన 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా, గబ్బుగా పుట్టావు కదరా, తోడి బతికేసరా. లే శివప్రసాద్ డిటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు, నీ బతుకు తేలుస్తా. ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది? 120 రోజులు పోయించిన 302 చేస్తే ఏమైతే 90 రోజులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే బయటకు వస్తా. నీకైనా ఉండేది నీకు పెళ్ళాం, నీకు నువ్వేనా? ఇదేది
ఏడుస్తాలో మేము రోజు చేసిన దానికి నేను రెడీగా ఉన్నా. పట్టుకోండి. ఏంద్రా నీ అమ్మ ఇవన్నీ, ఏంద్రా ఇవన్నీ చదవండి.